ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తులారాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలు రావచ్చు. మీరు మీ పనులను అవగాహన మరియు సమతుల్యతతో పూర్తి చేయగలుగుతారు. మీ ప్రతిభ మరియు నాయకత్వ సామర్థ్యాలు కార్యాలయంలో ప్రకాశిస్తాయి. కార్యాలయంలోని సీనియర్ అధికారులు మీ సహకారాన్ని అభినందించవచ్చు మరియు మీకు ఒక ముఖ్యమైన ప్రాజెక్టు బాధ్యత కూడా ఇవ్వబడవచ్చు. వ్యాపారవేత్తలకు మంచి రోజుగా ఉంది. మీ ఉత్పత్తులు లేదా సేవలు మార్కెట్లో ప్రశంసించబడతాయి. కొత్త కస్టమర్లతో కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది మరియు వ్యాపార వృద్ధికి కొత్త మార్గాలు తెరవబడతాయి. మీ ఆర్థిక పరిస్థితి సాధారణం కంటే మెరుగ్గా ఉండే అవకాశం ఉంది. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం బలపడుతుంది మరియు మీరిద్దరు ఒకరికొకరు మద్దతు ఇస్తారు. మీ ప్రేమ సంబంధాలలో అవగాహన మరియు నమ్మకం పెరుగుతాయి. మీ కుటుంబంతో సమయం గడపడానికి మీకు అవకాశం లభించవచ్చు. మీ బిజీ షెడ్యూల్ ఉన్నప్పటికీ మీకు ఇష్టమైన కార్యకలాపాలకు మీరు సమయం కేటాయించుకోగలుగుతారు. ఆత్మవిశ్వాసం మరియు కొంచెం జాగ్రత్తగా ఉంటే విషయాలు సజావుగా సాగుతాయి. మీరు కొన్ని ముఖ్యమైన కుటుంబ నిర్ణయాలు తీసుకోవాల్సి రావచ్చు, కానీ మీరు వాటిని నిర్వహించగలుగుతారు. కొంతమంది మీ భావోద్వేగం మరియు దాతృత్వాన్ని ఆసరాగా చేసుకోవచ్చు. ఆచరణాత్మకంగా ఉండండి మరియు అవసరమైనప్పుడు మీ స్థానంలో నిలబడండి. సోషల్ మీడియా లేదా పనికిరాని స్నేహాల కోసం సమయాన్ని వృధా చేయకండి. కష్టపడి పనిచేసి తక్కువ ఫలితాలు రావచ్చు. ఓపిక పట్టండి, కాలక్రమేణా పరిస్థితులు సర్దుకుంటాయి. ఆఫీసులో అదనపు పని వస్తుంది, కానీ ప్రమోషన్ కూడా సాధ్యమే. మీ జీవిత భాగస్వామి భావాలను గౌరవించండి. వివాహానికి అర్హులైన వారికి మంచి జత వచ్చే అవకాశం ఉంది. ఒత్తిడి మరియు పని ఒత్తిడి అలసటను పెంచుతుంది. విశ్రాంతి మరియు నిద్ర కోసం కొంత సమయం కేటాయించడం మంచిది. మీ ప్రణాళికలను సమయానికి అమలు చేయండి. సమయం మరియు అదృష్టం రెండు మీ వైపు ఉంటాయి. ముఖ్యమైన వ్యక్తులతో సమావేశాలు ఫలవంతంగా ఉంటాయి. మీ వాగ్దాటి అడ్డంకులను అధిగమించి ముందుకు సాగడానికి మీకు సహాయపడుతుంది. మీ కృషి ఫలించే సంకేతాలు ఉన్నాయి. మీ సోదరులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. గత సమస్యలను వదిలి శాంతియుత పరిష్కారం కోసం చూడండి. భావోద్వేగ ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోకుండా ఉండండి. ప్రశాంతతను కాపాడుకోండి. మీ బడ్జెట్కు మించి పెట్టుబడి పెట్టడం మానుకోండి. దిగుమతి ఎగుమతి ప్రాజెక్టు విజయవంతమవుతాయి. పెండింగ్ చెల్లింపులను అందుకోవడం వల్ల మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ఉన్నవారు తమ పనితీరులో కొన్ని మార్పులు చేసుకోవాల్సి రావచ్చు. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ప్రేమ సంబంధాల మాధుర్యాన్ని కొనసాగించడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలించవచ్చు. మీ ఇష్టదైవం యొక్క ఆశీస్సులు ప్రతి ప్రయత్నంలోనూ మీతో ఉంటుంది. విశ్వాసం పెరుగుతుంది. మీరు ఆర్థిక ప్రణాళికను సులభంగా రూపొందించుకోగలుగుతారు. మీరు శారీరకంగా మరియు మానసికంగా ఆనందాన్ని అనుభవిస్తారు. మీరు దుస్తులు, నగలు మరియు వినోదం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. మీరు సైద్ధాంతికంగా బలంగా ఉంటారు మరియు సృజనాత్మకత కార్యకలాపాల్లో నిమగ్నమై ఉంటారు. మీ రాశిలో చంద్రుడు సంచరిస్తున్నాడు. ఇది కొత్త ఆలోచనలు మరియు ప్రణాళికలను మీ మనసులోకి తీసుకురావచ్చు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు ప్రజలు మీ మాటల ద్వారా ప్రభావితం అవుతారు. అయితే భావోద్వేగ నిర్ణయాలు తీసుకోకుండా ఉండడం మంచిది. పనిలో మీ కార్యకలాపాలు పెరగవచ్చు. మీ ప్రియమైన వారితో మనసు విప్పి మాట్లాడే అవకాశం మీకు లభిస్తుంది. ఇది మీ సంబంధాలను మెరుగుపరుస్తుంది. పనిలో కొత్త అవకాశాలు మీ తలుపు తడుతున్నాయి, కానీ వాటిని గుర్తించడానికి మీరు అప్రమత్తంగా ఉండాలి. ఒక ప్రాజెక్టులో బృందంతో కలిసి పనిచేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఆవేశపూరిత కొనుగోళ్లను నివారించండి మరియు మీ ఖర్చులను పర్యవేక్షించండి. ఆరోగ్యపరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది, కానీ కొంచెం వ్యాయామం మరియు ధ్యానం మీ మానసిక ఒత్తిడిని తగ్గించగలవు. కొంతకాలం విశ్రాంతి తీసుకోవడం మర్చిపోవద్దు. టెండర్స్ లేదా ముఖ్యమైన ఒప్పందాల విషయంలో మొదట కొంత అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉన్నప్పటికీ చివరికి అనుకూల ఫలితాలు కనిపించే సూచనలు ఉన్నాయి. మీరు చేసిన కృషి వృధా పోకుండా కొంత సమయం తర్వాత మంచి ఫలితాలు వస్తాయి. నిర్ణయాలు తీసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి, అప్పుడే సమస్యలు తగ్గుతాయి. వృత్తిపరంగా కొంత ఓర్పు అవసరం. పనుల్లో ఆలస్యం జరిగినా ఆందోళన చెందకుండా సమతుల్యంగా వ్యవహరించడం మంచిది. సహచరులతో కలిసి పనిచేసే పనులు సులభంగా పూర్తవుతాయి. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ముందడుగు వేయడం అవసరం. పెట్టుబడులు పెట్టే ముందు పూర్తి వివరాలు తెలుసుకోవడం మంచిది. ఈరోజు మీకు కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యుల నుండి మంచి సమాచారం అందవచ్చు. ఇంటి వాతావరణం ఆనందంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో పరస్పర సహకారం పెరుగుతుంది.
ఆరోగ్య విషయాల్లో కూడా సాధారణంగా అనుకూలంగా పరిస్థితులు కనిపిస్తున్నాయి కాబట్టి రోజంతా ఉత్సాహంగా గడిపే అవకాశం ఉంటుంది. ఈరోజు ఆదాయంలో పెరుగుదల మరియు ఆర్థిక పరిస్థితి బలపడే సంకేతాలు ఉన్నాయి. విద్యార్థులు పోటీలలో బాగా రాణించవచ్చు. వాతావరణం మీ ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు. ఇది భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. మీ అత్తమామల నుండి ఆర్థిక సహాయం లభించే అవకాశం ఉంది. కుటుంబంలో వివాహానికి సంబంధించిన శుభవార్త వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మారుస్తుంది. ఈరోజు సంబంధాలలో ప్రదర్శన కంటే అవగాహన మరియు నమ్మకంపై ఎక్కువ దృష్టి ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో కూర్చున్నప్పుడు భవిష్యత్తు సంబంధించిన ముఖ్యమైన చర్చలు జరగవచ్చు. మీ తెలివైన సలహా మీ భాగస్వామి ఒత్తిడిని తగ్గిస్తుంది. భార్యాభర్తల మధ్య నమ్మకం మరియు భావోద్వేగ బంధం బలపడుతుంది. ఈరోజు ఒంటరిగా మహిళలు జీవితంలో బాధ్యతాయుతంగా మరియు స్థిరపడిన వ్యక్తి వైపు దృష్టి సారించవచ్చు. ఈరోజు మీరు క్రమశిక్షణ మరియు బాధ్యతతో పనిచేస్తారు. కార్యాలయంలో మీ దృష్టి పాత పెండింగ్ పనులను పూర్తి చేయడంపై ఉంటుంది. ఏ పనిలోనైనా అజాగ్రత్తగా ఉండకండి మరియు ప్రతి పనిని పరిపూర్ణతతో చేయండి. వ్యాపారం చేసే మహిళలు కస్టమర్లతో మెరుగైన వృత్తిపరమైన లావాదేవీలను కలిగి ఉంటారు. మీ గంభీరమైన మరియు బాధ్యతాయుతమైన వైఖరి సహోద్యోగులను మరియు సీనియర్లను ఆకట్టుకుంటుంది. ఈరోజు డబ్బును తెలివిగా ఖర్చు చేయాలి. అనవసరమైన షాపింగ్ లేదా ప్రదర్శనకు ఖర్చును నివారించడం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ దృష్టి ఆరోగ్య విధానం, శిక్షణ లేదా సురక్షిత పెట్టుబడుల వైపు మళ్ళవచ్చు. ఈరోజు ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వడం మానుకోండి. బడ్జెట్ తయారు చేసుకుని తదనుగుణంగా ఖర్చు చేయడం ద్వారా భవిష్యత్తులో ఆర్థిక స్థిరత్వం కాపాడబడుతుంది. ఈరోజు మీరు మీ తల, జుట్టు మరియు మొత్తం శరీరం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎక్కువ పనిచేయడం లేదా ఆలోచించడం వల్ల తలనొప్పి లేదా అలసట వస్తుంది. శరీరంలో బరువుగా మరియు బద్ధకంగా కూడా అనిపించవచ్చు. మీకు మీరే కొంత విశ్రాంతి ఇవ్వండి మరియు తగినంత నిద్ర పొందడానికి ప్రయత్నించండి. మీ స్వంత రాశిలో చంద్రుడు ఉండడం వల్ల మీ ఆత్మవిశ్వాసం మరియు ఆకర్షణ పెరుగుతుంది. మీరు వినయంతో నాయకత్వం వహించగలరు మరియు ఇతరుల అవసరాలను అర్థం చేసుకోగలరు. ప్రేమ సంబంధంలో లేదా పిల్లలతో ఊహించని ఉద్రిక్తతలు తలెత్తవచ్చు కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఊహాగానాలు మరియు ప్రమాదకర పెట్టుబడులను పూర్తిగా నివారించండి. మీ కెరీర్ కష్టతరంగా ఉంటుంది మరియు మీరు అదనపు బాధ్యతలను తీసుకోవలసి ఉంటుంది. ఆరోగ్యపరంగా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. బయటి ఆహారాలకు దూరంగా ఉండాలి. మీ వ్యాపార పనితీరు అద్భుతంగా ఉంటుంది. మీరు మీ కుటుంబంతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. మీరు అనవసరమైన ఖర్చులను నియంత్రించుకోగలుగుతారు. పని నాణ్యత పెరుగుతుంది. మీ వైవాహిక సంబంధం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. కళల్లో పాల్గొన్న వారికి పెద్ద వేదిక దొరుకుతుంది. ఈరోజు మీ వ్యక్తిత్వం మరియు హోదా రెండు బలపడతాయి. మీ సామాజిక ఇమేజ్ మెరుగుపడుతుంది. కానీ భాగస్వామ్యంలో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం మానుకోండి. మీరు ప్రభుత్వ పథకంలో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే అది లాభదాయకంగా ఉండవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తర్వాత పశ్చాత్తాపానికి దారి తీస్తుంది కాబట్టి ప్రతి అడుగు వేసే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చినట్లయితే అది తిరిగి వచ్చే అవకాశం కనిపించడం లేదు కావున జాగ్రత్తగా ఉండండి. మీ తండ్రి ఆరోగ్యంలో స్వల్ప క్షీణత మీ చింతలను పెంచుతుంది కాబట్టి అతని పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. మీరు మీ పనిలో క్రమ పద్ధతిలో ముందుకు సాగగలరు. ప్రణాళిక ప్రకారం పని చేయగలరు మరియు మీరు అసంపూర్ణమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆఫీసులో సహోద్యోగుల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది. మీ తల్లిదండ్రుల ఇంటి నుండి శుభవార్త అందే అవకాశం ఉంది. మీరు మానసికంగా కూడా సంతోషంగా ఉంటారు. ఈరోజు మీరు ముఖ్యంగా ఎవరికి డబ్బును అప్పుగా ఇవ్వకండి. మీరు మీ తండ్రి గారి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. వారికి ఏమైనా సమస్యలు ఉంటే మంచి డాక్టర్ను సంప్రదించండి. అదేవిధంగా మీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. లేదంటే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి కావున జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9. అదృష్ట రంగు వచ్చేసి గోధుమ రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి. ఈ వీడియోను షేర్ చేయండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.